నిగనిగలాడే మసాలా దోశ ఎంత బాగుందో చూడండి. రాజస్థానీ బేల్. ఈ హోటల్ చూడండి ఎంత సన్నగా ఉందో, డైటింగ్ చేస్తుందో అనుకుంటా. హాయ్, హలో, నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగ్ 2 వీడియో అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డే వచ్చి సాటర్డే అండి. మేము బయట బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. నా వైఫ్కి రెస్ట్ ఇద్దాం అనుకున్నా బ్రేక్ఫాస్ట్ చేయకుండా. అందుకు మేము రేఖా గోవిందం కేఫ్కి వచ్చామండి. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది, సాకానగర్, బెంగళూరులో. ఈ హోటల్ చూడండి ఎంత సన్నగా ఉందో సైడ్ నుండి. ఇప్పుడైతే మనం హోటల్లోకి ఎంటర్ కొడుతున్నాము. వెళ్ళగానే మనం 2 ప్లేట్స్ ఇడ్లీ వడ, 2 ప్లేట్స్ మసాలా దోశ ఆర్డర్ చేసాము. అలానే 2 కాఫీస్ ఆర్డర్ చేసామండి. రాగానే మనం జస్ట్ తిండి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి తిండి అంటే అంత ఇష్టం, తింటూనే ఉంటాం మనం ఏది ఇచ్చినా కూడా. అటు ఇడ్లీ తింటూనే ఇటు దోశ కలుపుతూనే ఉన్నాను తినడానికి. ఎందుకంటే నాకు ఆగదు. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చూస్తే ఫస్ట్ తినాల్సిందే, తర్వాత చూద్దాం. చూడండి ఈ నిగనిగలాడుతుంది దోశ. దోశ తిన్న తర్వాత, ఇడ్లీ తిన్న తర్వాత కాఫీ వచ్చింది. చాలా బాగుంది, చాలా హాట్గా. కాఫీని బాగా ఎంజాయ్ చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తర్వాత నాకు ఒక పపాయ కావాల్సి వస్తే షాప్కి వెళ్ళి మేము తీసుకున్నాం పపాయ. చాలా బాగా దొరికినాయండి. కాకపోతే కేజీ 60 రూపీస్ అంట. బెంగళూరు కదా, ఆ మాత్రం ఉంటుంది రేటు. తీసేసుకున్నాం. మధ్యాహ్నం పూట కొంచెం అన్నం తిన్న తర్వాత వాకింగ్ చేయడానికి నేను మా డాబా మీదకి వచ్చాను. కొంచెంసేపు అయిన తర్వాత మా బుడ్డోడిని తీసుకుని వాకింగ్ అయితే వెళ్ళాను బయటికి. మా బుడ్డోడు స్ట్రోలర్ మీద తిప్పుతూనే ఉండాలి ఎప్పుడు. ఈ గల్లీ ఆ గల్లీ, ఈ గల్లీ ఆ గల్లీ తిప్పుతూనే ఉండాలి. మనం ఒకచోట ఆగామనుకోండి ఇంకా వాడు ఏడుస్తాడు. వాడిని ఏడవకుండా తిప్పుతూనే ఉంటాను నేను. నాకు ఈవినింగ్ వాక్ కూడా అయిపోయింది. ఆ డాగ్ చూసి మా వాడు అరుస్తున్నాడు గట్టిగా, డాగ్ డాగ్ అని. డాగ్ అని కరెక్ట్గా పిలవడం రావట్లేదు, డా డా అంటుండు. ఈవినింగ్ పూట మా ఇంటి దగ్గరలో జరుగుతున్న ఫేర్కి అయితే వెళ్ళామండి మేము. ఫేర్ అయితే చిన్నదే కానీ చాలా కాస్ట్లీ అండి. చాలా అంటే చాలా కాస్ట్లీ. ఒక చిన్న కప్ వచ్చేసి 250 రూపీస్ అంట. ఇవన్నీ వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ చూడడానికి చాలా బాగున్నాయి. రేట్లు కూడా చాలా చాలా ఉన్నాయి. ఈ డైనింగ్ సెట్ వచ్చేసి 40,000 అంట. ఇది కూడా 40,000 అంట. 4 చైర్స్ డైనింగ్ టేబుల్. ఈ చైర్ చూస్తున్నారా, అది 10,000 అంట. దీనికి కంపేర్ చేసుకుంటే మన హైదరాబాద్లో కొంచెం తక్కువ రేటుకి రావచ్చు. ఇది ఊయాల చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి 30,000 అంట. రేట్లు ఎక్కువనే ఉన్నాయి. అక్కడ మాకు ఫుడ్ స్టాల్ కనిపించింది, రాజస్థానీ బేల్ అని. ఈ అంకుల్ చూడండి వీడియో తీస్తున్నాను, ఫోజ్ కొడుతుండు. మంచి ఫోజ్ ఇచ్చాడు అంకుల్ కూడా. ఇక్కడ ఒక రాజస్థానీ బేల్ అంట 100 రూపీస్ అంట. సరే ట్రై చేద్దామని, టేస్ట్ ఎలా ఉంటుందో అని తీసుకున్నాం ఒక ప్లేటు. ఇంకా డబ్బులు ఇవ్వగానే అంకుల్ దన్ 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 ప్రిపేర్ చేస్తున్నాడు. ఒక 5 మినిట్స్ ఇటు అటు అటు ఇటు అన్నీ వేసి కలిపిచ్చాడు. చాలా నీట్గా డెకరేషన్ చేసి. చేతికి గ్లోవ్స్ లేవు, పైన క్యాప్ లేదని. హైజీనిక్ కండిషన్స్ గురించి చెప్పకండి, అది ప్రతి చోట వర్కౌట్ కాదు. కొన్నిసార్లు మనం అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు మనం అంకుల్కి చెప్పాము అనుకోండి గ్లోవ్స్ పెట్టుకొని, అంటే నా వైపు ఒక లుక్ వేసి అందరికి నేను ఇలానే ఇస్తాను, నువ్వు ఎందుకు కొత్తగా వచ్చి చెప్తున్నావు అంటాడు. అందుకే మనం ఏం చెప్పకుండా గమ్మున ఆయన చేసింది తిని పెట్టాము మనం. గ్రీన్ చట్నీ వేస్తున్నాడు ఇప్పుడు. ఇక్కడ ఏదో బ్రౌన్ సాస్ లాగా ఉంది, అదే వేస్తున్నాడు. స్వీట్ అనుకుంటా ఇది, నాకు తెలిసి చింతపండు స్వీట్ లాంటిది. నిమ్మకాయ పిండి ఇంకా కలుపుతూనే ఉంటాడు. ఒక 2 మినిట్స్ కలిపిండి అలా. తిప్పు 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 అంకుల్ తిప్పు, బాగా తిప్పాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది.
అని నేను అంటున్నా. అంకుల్ నవ్వుతూ ఇంకా తిప్పిండు. ఫైనల్గా అయిపోయిందంట. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నీట్గా వేసాడు. ఈ బేల్పూరి తిన్న తర్వాత అంకుల్కి నేను చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందంటే అంకుల్ ఇంకోటి కావాలని అడిగాడు. ఈవినింగ్ పూట వదిలేండి, డైజెషన్ కాదు, మళ్ళీ రేపు వచ్చి తీసుకుంటా ఖచ్చితంగా అని చెప్పాడు. ఇంకో కప్పు పెట్టి దాన్ని అద్దాడు. ఇప్పుడు చూడండి ఆ షేప్ ఎలా ఉంటుందో. ఇప్పుడు దీని మీద గార్నిష్ చేస్తున్నాడు. సేవ్ వేసి కొన్ని పల్లీలు వేసాడు, మళ్ళీ సేవ్ వేసాడు, మళ్ళీ తిప్పాడు. అంకుల్ తిప్పడంలో దిట్ట. దాని మీద కొంచెం పుదీనా వేసి ఇచ్చాడు మనకి. 2 స్పూన్స్ ఇచ్చాడు క్రాస్ పెట్టి. చూడండి ఎలా అయిపోయిందో డిజైన్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, సూపర్ అండి. దీని కాస్ట్ 100 రూపీస్. ఇవన్నీ కప్స్ సెక్షన్స్ అండి. మనకి ఏది అడిగినా కూడా వాడు కప్పు వచ్చేసి 250 అంటున్నాడు. ఈ కప్స్ 250 పెట్టడానికి నాకు అంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే సేమ్ కప్స్ మనకి డీమార్ట్, విశాల్ మార్ట్లో 100 రూపీస్లో వస్తున్నాయి. ఇక్కడ 250 రూపీస్ పెట్టి ఎవరు తీసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిదీ బయట మార్కెట్ కంటే 100, 120 అలా ఎక్కువ చెప్తూనే ఉన్నారు వీళ్ళు. పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ పెట్టారు ఇక్కడ. చిన్నపిల్లల బోటింగ్, ఇవన్నీ తినే ఐటమ్స్ అండి. నా వైఫ్ అయితే ప్రతిదీ టేస్ట్ చేసింది, కొన్ని కొన్నది కూడా. గుజరాత్ ఫేమస్ నమ్కిన్. లోపలికి వెళ్తే ఇలా ఉందండి. ఎగ్జిబిషన్ కమ్ సేల్, సేల్ కమ్ ఎగ్జిబిషన్. ఇది పంజాబీ చెప్పల్స్ అంట అండి, చాలా బాగున్నాయి కదా. లేడీస్, జెంట్స్ లేవు. ఇవన్నీ లేడీస్ చెప్పల్స్. ఈ ఫేర్ వచ్చేసి మా ఇంటి దగ్గర 3 months ఉంటుందంట. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 20 days నుండి ఇక్కడే ఉన్నారు, అంటే ఇంకో అనదర్ 70 days ఇక్కడే ఉంటారన్నమాట. ఇవి అయితే బాగున్నాయండి చాలా. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. ఇది మా వైఫ్ కొన్నది, టేస్ట్ బాగుందని. ఈ ఇంట్లో మనం వేసుకునే ఏమంటారు కార్పెట్సా, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కాస్ట్ కూడా బాగుంది. ఇవన్నీ చిప్స్ అండి. Thanks for watching my video. Please subscribe my channel for more interesting videos. Bye.